రైట్ లక్ష్మి, సో ఏపీని మళ్ళీ అభివృద్ధి పదంలోకి తీసుకొని వెళ్ళాలి, గత గాయాలన్నిటినీ కూడా చెరిపివేసి మళ్ళీ పునరుజ్జీవింప చేయాలి అన్న దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి జగన్ కూడా గత ప్రభుత్వ హయాంలో ఆయన ఎన్నో అక్రమాలు అరాచకాలు చేశారు. సో దీనికి సంబంధించి ఏపీ కూడా మొత్తము కుదేలైపోయిందని చెప్పాలి. వాటి అన్నిటి నుంచి కూడా బయటకు తీసుకొచ్చి అభివృద్ధి గురించి అంటే పేదల సంక్షేమం సంబంధించి మొత్తం కూడా వీటి గురించి చర్చించడానికి ఈ రోజు మొత్తం జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధికి సంబంధించి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలి, ఏ విధంగా అభివృద్ధి పనులు చేయాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలి, వీటన్నిటికి సంబంధించి కలెక్టర్లతో ఆయన చర్చలు జరపనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్ గా చూద్దాం. ఏపీని పునరుజ్జీవింప చేసే దిశగా కూటమి సర్కార్ శరవేగంగా అడుగులు వేస్తుంది. విభజన గాయాల నుంచి కోలుకునే దశలో మాజీ సీఎం జగన్ చేసిన విధ్వంసం నుంచి బయటపడడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రభుత్వ పథకాలు, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిలో తన కార్యాచరణను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన జిల్లా కలెక్టర్లతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ విస్తృత సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తన ఆలోచనలు, కూటమి ప్రభుత్వ విధానాలను వారికి వివరించి దిశానిర్దేశం చేయనున్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అమలు చేయాలనుకున్న బహుముఖ వ్యూహాన్ని కలెక్టర్లు ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులతో చర్చించి దాని అమలుకు కార్యాచరణను ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రిగా 1995 నాటి మోడల్ను అమలు చేస్తామని ఇప్పటికే చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పరిపాలనలో గుణాత్మకమైన మార్పు తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. చంద్రబాబు అంటే కేవలం అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తారు అన్న విమర్శలకు ధీటుగా బదులివ్వడానికి సన్నద్దమవుతున్నారు. పేదలే లక్ష్యంగా సంక్షేమం అందించేలా ఇప్పటికే సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారు. ప్రతి పేద కుటుంబంలోని లబ్ధిదారులకు 1వ తేదీనే పింఛన్ సొమ్ము అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇలా కుటుంబంలో వ్యక్తిని ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్ధి పదంలోకి తీసుకువచ్చేలా సంక్షేమ కార్యాచరణ రూపొందించారు. ఇక సంక్షేమంతో పాటుగా అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పేదల సంక్షేమానికి వివిధ పథకాల ద్వారా వేల కోట్లను ఖర్చు పెట్టబోతున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీ దుర్గా, ఆంధ్రప్రదేశ్ లో ఇక అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లతో ముందుకు సాగాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లతో ముందుకు వెళ్లే దిశగా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా కుటుంబం, ఇదివరకు గతంలో కుటుంబం యూనిట్ గా అభివృద్ధి, సంక్షేమం ఉండేది. కానీ ఇప్పుడు వ్యక్తిని యూనిట్ గా తీసుకొని సంక్షేమాన్ని చేయాలి అని చెప్పి కూడా నిర్ణయించారు. దీంతో పాటు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గత 5 సంవత్సరాల కాలంలో అంటే 2019 నుంచి 24 వరకు కూడా మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడంతో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ముఖ్యంగా పారిశుద్ధ్య పరిస్థితితో పాటు గ్రామాల్లో రహదారుల పరిస్థితి కూడా అధ్వాన్నంగా మారింది. కనీసం వారి అవసరాలకు ఉపయోగించే మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడంతో గ్రామాల్లో పరిస్థితి అధ్వాన్నంగా ఉంది అని చెప్పి కూటమి ప్రభుత్వానికి నివేదిక అందింది. ఈ నేపథ్యంలోనే మౌలిక సదుపాయాల కల్పనలో గ్రామాల్లో పురోగతి తీసుకురావాలని, ముందు కంటికి కనిపించే మార్పు గ్రామాల్లో స్పష్టంగా కనిపించాలి అని కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు క్షేత్రస్థాయి వాస్తవాలకు ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు వీటన్నిటిని నియమించి విస్మరించేసి వాస్తవ గణాంకాల ఆధారంగా కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగాలి అని చెప్పి చేశారు. దీంతో పాటు సమయపాలన కూడా నిర్ణయించారు. ఏ శాఖకు ఎంత మేరకు సమయం కేటాయించాలనే అంశంపై కూడా ముందుగానే ఎజెండాలో రూపొందించారు. అయితే తొలుత ఈ కలెక్టర్ల యొక్క సమావేశం 2 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ కూడా దాన్ని 1 రోజుకి కుదించారు. సుదీర్ఘ మీటింగులు, లేట్ నైట్ సమీక్షలను కూడా బంద్ చేయాలని నిర్ణయించడంతో పాటు ఇక ప్రతి శని, ఆదివారాల్లో సమీక్షా సమావేశాలు ఏది ఉండకూడదు అని చెప్పి కూడా నిర్ణయించారు. అయితే రాష్ట్రంలో 1995 నాటి మోడల్ ను తీసుకొస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పదే చెప్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే సూటిగా ఈ అన్ని విషయాలను కూడా, ముఖ్యంగా అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన అన్ని విషయాలకు సంబంధించి కూడా కలెక్టర్లకు దిశానిర్దేశం చేసి ఇప్పటికే కలెక్టర్లు అందరినీ కూడా అన్ని జిల్లాలకు మార్చివేశారు. అందువలన ఈ కొత్త టీంకి తన ప్రాధాన్యతలేంటి, కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలేంటి, కూటమి మేనిఫెస్టోలో ఎటువంటి హామీలు ఇచ్చిందనే విషయాన్ని వాళ్ళకి వివరించడంతో పాటు సూపర్ 6 పథకాలకు అమలుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై కూడా ఈ రోజు
ప్రధానంగా సమీక్ష జరగనుంది. ముఖ్యంగా వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, వీటిపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. వీటితో పాటు గత 5 సంవత్సరాలుగా విస్మరించిన సంక్షేమ రంగాన్ని కూడా, అంటే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధితో పాటు వీళ్ళందరికీ సంబంధించి ఆయా కార్పొరేషన్లో కూడా జవసత్వాలు కల్పించాలని కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ రోజు ఈ దిశగానే సమావేశం కూడా జరగబోతోంది. లక్ష్మీ.